పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే దిశ కమిటీ మనం మొదటి సమావేశం కంప్లీట్ చేస్తున్నాం, ఎంత తెలిసిన విషయమే. బట్ రెండో సమావేశం ఎందుకంటే మనం మెయిన్ గా ఫస్ట్ దాంట్లో మనం ఏం చేసాం, మాకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చారు, దీనికి ఎంత ఆన్సర్ చేసి ఆ క్వశ్చన్ టు ఆన్సర్. బట్ ఈ రెండో సమావేశం మొదటి సమావేశం కంటే బెటర్ గా ఉండేటట్టు మనం, ఎందుకంటే ఇప్పుడు మనం మీరు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ లెంత్ లేకుండా ముఖ్యంగా వ్యవసాయ రంగం తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే చాలా సంతోషం, మరి ఫీల్డ్ మీద పోయినారు కాబట్టి కొన్ని విషయాలు మీకు తరుణ పరిస్థితులు మీకు అర్థమయ్యాయి. దీంట్లో కూడా మేడం నేను చెప్పేటప్పుడు ముఖ్యంగా గ్రౌండ్ పరిస్థితి లాస్ట్ మీటింగ్ లో నేను చెప్పాను కొన్ని అంశాలు. భూసార పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయమ్మా మనం ఆల్మోస్ట్. ఓకే ఓకే, అదొకటి. ఇంకోటి వచ్చేసినట్టు ఇప్పుడు మనకు వెజిటబుల్ మార్కెట్స్ అని చెప్పేసి బిల్లేకర్లు కొన్ని పాయింట్లు ఉన్నాయి మేడం. ఆ ప్రాంతాన్ని పండించేంత హార్టికల్చర్ అంతా కూరగాయల మీద డిపెండ్ అయ్యి అక్కడంతా దేవరకొండ మండలం అంతా ఉండదు. అటువంటి హైదరాబాద్కు పోల్టాడు వాళ్ళంతా చాలా కొనుగోలు చేస్తారు. అటువంటి పాయింట్ మనకి ఎందుకంటే పత్తికొండ, ఆలూరు, ఈ మంత్రాలయం ప్రాంతం అంతా ఇవే డిపెండ్. ఆ రైతులంతా కూరగాయలు హార్ట్ తీసుకుని వస్తాయి. అవి అక్కడ ఆ సేట్ ఆ గ్రామానికి సోర్స్ అయిపోతుంది, ₹1 అడగడం. ఈ బిల్లేకర్ కూడా వద్దాడు 60 లక్షల దాదాపు. అంటే ఆ విలేజ్ కూడా స్ట్రెంత్ అయితే కాబట్టి ఇవి కొంచెం పెంచితే అక్కడ ప్రాంతాల్లో ఒక బెనిఫిట్ పెడవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఫైల్ మూవ్ చేయమని చెప్పారు. మనకి రైతు బజార్స్ కావాలి సార్, ఈ హ్యాక్స్ కూడా కావాలి. సో రెండు కూడా ఇంక్రీజ్ చేయడానికి విల్ టేక్ యాక్షన్ సార్. దాన్ని ఏం చేయాలనేది కొంచెం అంత స్ట్రక్చర్ కూడా మైక్ ఇవ్వండి అక్కడ వాళ్ళకి. ఫండ్స్ ఫండ్స్ తీసాను చెప్పండి. నెక్స్ట్